పాము, కాకి నీతి కథ. బుద్ధిబలంతో మీ సమస్యను పరిష్కరించుకోండి. నీతి కథలు వ్యక్తిత్వ వికాసంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ కథల ద్వారా మంచి విలువలు, జీవన సూత్రాలు, మంచి, చెడుల మధ్య తేడా పిల్లలకు సులభంగా అర్థమవుతుంది. ముఖ్యంగా పంచతంత్ర వంటి నీతి కథలు పిల్లల్లో ఆలోచనా శక్తి, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, తెలివితేటలు పెంచుతాయి. తన గుడ్లను పదేపదే తింటున్న పామును బలంతో కాకుండా తెలివితో ఓడించిన కాకి కథ పిల్లలకు మంచి నీతిని బోధిస్తుంది. అపాయ సమయంలో సరైన ఉపాయం ఆలోచిస్తే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చని ఈ పంచతంత్ర నీతికథ చెబుతోంది. పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి విలువలను నీతి కథల రూపంలో నేర్పించడం ఎంతో అవసరం. నీతి కథలు పిల్లల్లో ఆలోచనా శక్తి, విచక్షణ జ్ఞానాన్ని పెంచుతాయి. అలాంటి ప్రసిద్ధ పంచతంత్ర కథల్లో పాము, కాకి కథ చాలా ప్రసిద్ధమైనది. ఈ కథ ద్వారా శారీరక బలంతో కాకుండా బుద్ధిబలం, తెలివి తో కూడా పెద్ద సమస్యలను ఎలా పరిష్కరించవచ్చో తెలుసుకోవచ్చు. ఈ చక్కని నీతికథను వివరంగా తెలుసుకుందాం. కథ: ఒకప్పుడు ఒక అడవిలో పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక కాకి తన గూడు కట్టుకుని జీవించేది. ఎంతో ప్రేమతో గుడ్లు పెట్టి, వాటి నుంచి పిల్లలు పుడతాయని ఆశగా ఎదురు చూసేది. అయితే అదే చెట్టు కింద ఒక దుష్ట పాము నివసించేది. కాకి గుడ్లు పెట్టిన ప్రతిసారీ, అది ఆహారం కోసం బయటకు వెళ్లిన సమయంలో పాము చెట్టు పైకి ఎక్కి గుడ్లను తినేసేది. ఇలా పదేపదే జరుగుతుండటంతో కాకి తీవ్రంగా బాధపడింది. ఒకరోజు పాము తన గుడ్లను తినడం కాకి స్వయంగా చూసింది. పాముతో నేరుగా పోరాడే శక్తి తనకు లేదని గ్రహించిన కాకి ఒక తెలివైన ఉపాయం ఆలోచించిందా. దగ్గరలోని రాజభవనానికి వెళ్లిన కాకి, యువరాణి స్నానం చేయడానికి ముందు తీసి పెట్టిన బంగారు హారాన్ని ముక్కుతో పట్టుకుని ఎగిరిపోయింది. వెంటనే రాజభటులు కాకిని వెంబడించారు. కాకి ఆ హారాన్ని పాము పుట్టలో పడేసింది. హారం కోసం వెతికిన భటులకు పాము కనిపించడంతో వారు దానిని చంపేశారు. దీంతో కాకి సమస్య పూర్తిగా తొలగిపోయింది. తన శత్రువైన పాము పీడ విరగడైందని, ఇకపై తన గుడ్లకు ఎలాంటి ఢోకా లేదని కాకి ఎంతో ఆనందపడింది. ఆ రోజు నుండి కాకి ప్రశాంతంగా గుడ్లు పెట్టి, పిల్లలను చేసుకుని సంతోషంగా జీవించింది. నీతి: అపాయంలో ఉన్నప్పుడు ఉపాయం ఉపయోగించడం ఉత్తమం. ఎంతటి బలమైన శత్రువునైనా తెలివితేటలతో, సరైన ఆలోచనతో ఓడించవచ్చని ఈ కథ మనకు నేర్పిస్తుంది. పిల్లల్లో ఆలోచనా శక్తి, ధైర్యం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాన్ని పెంపొందించడంలో ఇలాంటి నీతికథలు ఎంతో ఉపయోగపడతాయి. వంటింటి మసాలా కాదు, బంగారాన